యేసు ఇద్దరి గుడ్డివారికి చూపు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 34 వచనాలు. యేసు అక్కడి నుంచి వెళుతూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ, దావీదు కుమారా, మా మీద దయ చూపించు అని కేకలు వేశారు. యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు వారితో, నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగాడు. వారు అవును ప్రభు అన్నారు. అప్పుడు ఆయన వారి కళ్ళు ముట్టి, మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది అన్నాడు. వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు, ఈ సంగతి ఎవరికీ తెలియనీయకండి అని ఖండితంగా వారికి చెప్పాడు. కాని ఆ ఇద్దరు వెళుతూ ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు. ఆ ఇద్దరూ వెళుతుండగా కొంతమంది దెయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, ఇజ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు అని చెప్పుకున్నారు. అయితే పరిసయ్యులు, ఇతడు దెయ్యాల రాజు మూలంగా దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. స్వచ్ఛమైన దేవుని వాక్యం అందరికీ అందజేయాలనేదే నా ఈ ప్రయత్నం.